హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎడ్యుకేషన్ అప్డేట్తో పాటు మరికొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కూడా నేను 10 న్యూస్ పేపర్లు చదివి ఈ యొక్క ఎడ్యుకేషన్ సమాచారం మీకు అందిస్తున్నాను ఫ్రెండ్స్. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే వెళ్ళిపోదాం. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% కోటా అంటూ అప్డేటు. 2 వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం, ఏకగ్రీవంగా ఆమోదించిన సభ. అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం, సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్తో పాటు అన్ని పార్టీల లీడర్లు కలిసి వస్తే ప్రధానిని కలుద్దాం. అలాగే ఈ పార్లమెంట్ సమావేశంలోనే ఆమోదింపు చేసుకుందాం. రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యం కాదో చూద్దాం. రాష్ట్రంలో బీసీలకు 56.36% ఉన్నట్లు తేలింది. మేము చేపట్టిన కులగణన లెక్క 100% కరెక్టే. అలాగే అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఇలా ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే మరొక అప్డేటు, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారుల ఫలితాల విడుదల. వసతి గృహ సంక్షేమ అధికారుల నియామక పరీక్ష తుది ఫలితాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ యొక్క విడుదల చేసింది. మొత్తం 581 పోస్టులు గాను 574 మంది ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. వీరిలో 561 మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 లేడీ సూపర్వైజర్ పోస్టులకు ఎంపిక కాగా, మిగతా 13 మంది వార్డెన్, మాట్రన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 పోస్టులకు ఎంపికయ్యారని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా విచారణ సహా తదుపరి ప్రక్రియను పూర్తి చేసి పోస్టింగ్లు ఎవరున్నాను అని ఈ యొక్క ప్రకటనలో పేర్కొన్నారు. చాలా గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. ఇది ఎవరైతే హాస్టల్ వెల్ఫేర్ జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంతో మంచి అవకాశం. చాలా మనకు ప్రభుత్వం చాలా మంచి అవకాశం తీసుకొచ్చింది. చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఈ యొక్క వసతి గృహ సంక్షేమ ఇక్కడికి జాబ్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కింద వాళ్ళ యొక్క నేమ్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మరొక వీడియోలో మీ గురించి మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో ఆ విధంగా మీ గురించి తెలుసుకొని మీకు మన విద్యార్థులకు మంచి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మరొక అప్డేటు, సైబర్ క్రైమ్లో ఉద్యోగాలు. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ఇది ఆంధ్రజ్యోతి నుంచి వచ్చింది ఫ్రెండ్స్. సైబర్ నేరాల అడ్డుకట్టకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలకు సంబంధించి థ్రెడ్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్, ఇన్వెస్టిగేటర్, రీసెర్చ్ పోస్టులకు ఆసక్తి గల అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర హోంశాఖ పేర్కొంది. క్రిప్టో కరెన్సీ, సైబర్ టెర్రరిజం, హ్యాకింగ్ను సమర్థంగా ఎదుర్కొనేలా ఏర్పాటు చేస్తున్న వ్యవస్థలో భాగస్వామ్యం కావాలని కోరింది. ఆసక్తి గల అభ్యర్థులకు I4C వెబ్సైట్ల ద్వారా యొక్క సందర్శించాలని సూచించింది. అలాగే మరొక అప్డేటు, 126 మంది డిఈలు పదోన్నతి. ఈనాడు అమరావతి. రాష్ట్ర జలవనరుల శాఖలో 126 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు డిఈకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఈఈగా ఆడ్ హ్యాక్ పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన సాయి ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరొక అప్డేటు, కొత్త సిఎస్గా రామకృష్ణారావు గారు ఏప్రిల్లో బాధ్యతలు స్వీకారం. రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా కె రామకృష్ణారావు గారు నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇది పైన 1989కి బ్యాచ్కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం సిఎస్గా మనకి శాంతి కుమార్ గారు ఉన్నారు. వీరు మార్చి 2021 జనవరి నుంచి సిఎస్గా వ్యవహరిస్తున్నారు. ఈమె పదవి కాలం వచ్చే నెలతో ముగియడంతో కొత్తగా మనకు సిఎస్గా రామకృష్ణ గారు వస్తున్నారు. ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎలా అడుగుతారంటే ఏప్రిల్ 2025 ఏప్రిల్ నాటికి కొత్త సిఎస్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతారు. లేకపోతే తెలంగాణ కొత్త సిఎస్గా ఎవరు నియమితులని అడుగుతారు. ప్రశ్న ఏ విధంగా అడుగుకోవచ్చు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఇప్పుడు ఉన్నది ఎవరు, ఇంత ముందు వెళ్ళింది ఎవరు అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏ విధంగా అడుగుతారు. కాబట్టి మీరు తప్పకుండా ఏ విధంగా ఎగ్జాంపుల్ ప్రిపేర్ అవ్వండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. అలాగే మరొక అప్డేటు, ఏపీలో 1183 సీనియర్ రెసిడెంట్లు జాబ్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ 1183 సీనియర్ రెసిడెంట్ ఖాళీని భర్తీ చేయబోతుంది. ఈ యొక్క అర్హత వచ్చేసి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ,
అండ్ ఎంఎస్సి అండ్ ఎంసీహెచ్ అండ్ డిఎం, అలాగే ఎండిఎస్. వయసు వచ్చేసి 44 వయసు ఏళ్ళు మించకూడదు. ఎంపిక విధానం వచ్చేసి పీజీ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ యొక్క దరఖాస్తు ఫీజు వచ్చేసి ఓసీ వాళ్ళకి 2000 రూపాయలు ఉంటుంది. బీసీ, ఈడబ్ల్యూస్, ఎస్టీ వాళ్ళకు 1000 రూపాయలు ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు యొక్క చివరి వచ్చేసి 22 మార్చ్ 2025 నాటికి మీకు లాస్ట్ డేట్ ఉంది. అలాగే మరొక అప్డేటు, ఇది ఇంటర్న్షిప్ ఫ్రెండ్స్. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఇది గ్రాఫిక్ డిజైనర్స్, సేల్స్ కన్సల్టీ యొక్క జాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా వివరిస్తాను. అలాగే ఇవన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నీ కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో బయోలో ఉంటుంది. మన బయోలో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి. అలాగే కొన్ని మీ యొక్క ఏరియాలోకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అలాగే అవన్నీ కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే మీ యొక్క జిల్లాలో మీకు సొంత ఊరిలో ఉద్యోగం కావాలనుకున్నారో వాళ్ళు ఈ యొక్క కింద కామెంట్ చేయండి, మీరు ఏ జిల్లానో ఆ జిల్లా యొక్క సంబంధించి నేను మీ యొక్క జిల్లాకు సంబంధించి మీ యొక్క ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయంటే నేను పోస్ట్ చేస్తాను, మీరు వాడికి అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్నీ కూడా మన బయోలో వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్, వెళ్ళి చూసేయండి. అలాగే ఇక్కడ న్యూవిజన్ స్కూల్ నుంచి మనకి వాంటెడ్ జాబ్స్ వచ్చినాయి చూసుకోవచ్చు. మనకి శాలరీ విధానం వచ్చేసి సంవత్సరానికి వచ్చేసి 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇస్తారు మనకి. కాబట్టి మనకు ఏమైనా జాబ్స్ ఉన్నా మీకు నేను షేర్ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అలాగే మరొకటి, ఉద్యోగ అవకాశాలు అంటూ ఇది ఒక విజ్ఞాన స్కూల్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ అనేది వాళ్ళకి బస్ డ్రైవర్లు కావాలంట. క్వాలిఫికేషన్ ఏమంటే కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే వయసు వచ్చేసి 35 నుండి 53 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి 22 మార్చి 2025 శనివారం ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఉంది. స్థలం వచ్చేసి విజ్ఞాన్ యూనివర్సిటీ స్కూల్, వడ్లమూడి, గుంటూరులో ఉంది ఫ్రెండ్స్. ఇది గుంటూరు ఏరియాలో ఉంటే వెళ్ళి మీకు యొక్క జాబ్ అప్లై చేసుకోవచ్చు. అలాగే కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు ఏ విధంగా వస్తాయనేవి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా నేను అందిస్తాను. కాబట్టి మీరు ఇవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో ఉన్నది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి చదవండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.